యూట్యూబర్ వైష్ణవి మరణం వెనుక కేవలం కట్నం సమస్య మాత్రమే లేదు, కులం సమస్య కూడా ఉంది. అదొకటే కాదు, వైష్ణవి స్వతహాగా ఒక మగరాయుడు లాగా ఉండే వ్యక్తి. అందరి మాటలకి చాలా కఠినంగా మాటకు సమాధానం చెప్పే వ్యక్తి. అదే విధంగా ప్రేమగా కూడా ఉండేది. ఒక ఇండిపెండెంట్ ఉమెన్, ఎవరి మీద ఆధారపడాలి అని అనుకునే అమ్మాయి కాదు. ఒక మగవాడు ఎలా ఉంటాడో అచ్చం అలా ఉండేది. వైష్ణవి అలా ఎదురు సమాధానాలు ఇవ్వడం హరిబాబు తల్లికి నచ్చేది కాదు. హరిబాబు తల్లికి వైష్ణవి ఒక వంటింటి కుందేలుగా కట్నం తెచ్చిన గాడిదలాగా పనిచేయాలి, అలా ఉండటం వైష్ణవికి నచ్చదు. అనుకోకుండా ఈ హరిబాబు వైష్ణవిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, అయ్యో నా కొడుక్కి కట్నం రాలేదే అని కోపం హరిబాబు తల్లిలో ఎక్కువైపోయింది. అలాగే వైష్ణవి ఈ హరిబాబు తల్లికి నచ్చేది కాదు. అలాగే ఆమె కులం కూడా ఆమెకి సమస్యే. అప్పటికే వైష్ణవి తల్లి 5 లక్షల రూపాయలు పెట్టి మాదాపూర్ అనే గ్రామ శివారులో అతనికి 2 గుంటల భూమి కొనిచ్చింది. దీంతో ఈ హరిబాబు ఏమన్నాడంటే, ఈ స్థలాలు నాకెందుకు, నాకు లిక్విడ్ క్యాష్ కావాలి, నాకు 5 లక్షల రూపాయల అప్పు ఉంది అని చెప్పడంతో దీంతో వైష్ణవి తల్లి విసిగిపోయి, మీకు పిల్లలు పుట్టాక నేను 5 లక్షల రూపాయలు తిరిగి ఇస్తానని చెప్తూ వచ్చేది. వైష్ణవి అప్పటికే కడుపుతో ఉంది. వాళ్ళకి పెళ్లి జస్ట్ 8 నెలలు మాత్రమే. 2 సంవత్సరాల ప్రేమని 8 నెలల్లో వైష్ణవితో పాటు ఆమె కడుపులో ఉన్న బిడ్డను కూడా బలి తీసుకున్నాడు. కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్ లో కొంతమంది కామెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. సిజిఐ సూర్యకాంత్, ఇతను ఒక సుప్రీంకోర్టు లాయర్. ఇతను ఏమంటాడంటే, అతనిపై తప్పుడు కేసులు పడకుండా ఉండటం కోసం ఇలా హత్య చేసి ఉండవచ్చు అట. కానీ ఇప్పుడు ఆయన అనుకోకుండా నిజమైన కేసులో పడ్డాడు. ఈ దేశంలో పురుషుల పరిస్థితి చాలా దురదృష్టకరమట. ముకుల్ శర్మ అనే అతను ఏమంటాడంటే, భార్య చనిపోతే వెంటనే మీ అందరికి డౌరీ మాత్రమే గుర్తుకొస్తుంది, కాబట్టి ఇది అర్థం లేని డిస్కషన్ అట. ఈ ఇంటర్నెట్ కాలంలో వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యం ఉండదు, మాటలే ఉంటాయి, కాబట్టి డౌరీ చట్టాన్ని రద్దు చేయాలట. అలాగే అనంతరాజు అనే ఒక ఎక్స్ యూజర్ ఏం చెప్తాడంటే, ఇది కేవలం ఒక మహిళ కుటుంబం మాత్రమే చెప్పే కథట, పురుషుడి వైపు కథ కూడా ఉందట, దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలట. వీళ్ళు చెప్పింది కూడా నిజమే. కొంతమంది కట్నం విషయంలో కొంతమంది ఆడవాళ్ళు తప్పుడు కేసులు పెట్టారు, పెడుతున్నారు. ఈ కేసులో ఇలా జరిగింది అని అనుకుంటే ఎందుకు వైష్ణవి తల్లి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హరిబాబుకి మొదట 5 లక్షల ఖరీదు చేసే భూమిని ఇచ్చింది, పిల్లలు పుట్టాక మరో 5 లక్షలు ఎందుకు ఇస్తా అని మాట ఇచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరి మధ్య ఈ కట్నం గొడవలు వచ్చాయంటే ఆ అబ్బాయి ఎంత దారుణమైన ఆలోచనలో ఉన్నాడో గమనించాలి. హాస్పిటల్లో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్న ఈ వ్యక్తికి 10 నుండి 15 లక్షల కట్నంగా ఇవ్వాలా? వాడి జీవితంలో ఏం పొడిచాడని ఇవ్వాలి? ఇలా కత్తులతో అర్ధరాత్రి ఆమె సొంత ఇంట్లో కన్నవారి దగ్గర కడుపుతో ఉన్న ఈ 20 సంవత్సరాల ఆడపిల్లని దారుణంగా హత్య చేసి రైకల్ మరియు మీదాపూర్ అనే ప్రాంతాలలో రాత్రంతా తిరిగి కోరుట్ల శివార్లలోని కోనారావుపేట క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న ఒక ఖాళీ పాడు పడిపోయిన ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు రక్తంతో తడిసిన తన బట్టలను ఎందుకు దాచిపెడతాడు? ఇదంతా ప్రీ ప్లాన్ హత్యగా మీకు అనిపించట్లేదా? ఏదైనప్పటికీ కూడా వైష్ణవి మరణం అత్యంత బాధాకరం. వైష్ణవి మరణం గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి.